ఆలుమొగలు కొట్లాడుకుంటే ఇంట్లో ఒక పూట వంటనే ఉండదు. అట్లాంటిది 2 దేశాల మధ్య యుద్ధమే జరుగుతుంది, 10 దేశాల పైన బాంబులు పడుతున్నాయి, మొత్తం ప్రపంచం అంతా ఆగమాగం నడుస్తున్నది. ఇట్లాంటప్పుడు వంటింటి పైన ఎఫెక్ట్ పడదని ఎట్లా అనుకుంటారు? ఇంత చిన్న లాజిక్ ఎట్లా మిస్ అవుతున్నారు? స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి ఒక ఎల్పిజి ఆయిలే కాదు, 30% ఆఫ్ ది హీలియం వస్తుంది, 25% ఆఫ్ ది ఫర్టిలైజర్స్ వస్తున్నాయి, 32% ఆఫ్ మిథనాల్ వస్తుంది అక్కడి నుంచెలే. ఈ ఇరాన్ ఇజ్రాయెల్ లొల్లు అయ్యేంత వరకు ఈ కరువు అయితే తప్పదు, ఎట్లాగో ఉండనే ఉంటుంది. మనకి సెమీ కండక్టర్స్ తయారీకి, హార్డ్ డ్రైవ్స్ తయారీకి కావాల్సింది హీలియం, అది 30% అక్కడి నుంచే వస్తుందని చెప్పుకున్నాం. ఫర్టిలైజర్స్ గురించి అయితే ఇక మన దేశంలో ఎంత కరువు ఉందో అది మనకి ఎంత అవసరమో మీకు ఆల్రెడీ తెలుసు, దాని గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. మిథనాల్ అయితే చాలా ఇండస్ట్రియల్ యూస్కి మిథనాల్ పనికి వస్తుంది. ఇంకో పెద్ద జోక్ ఏంది అని అంటే బయోఫ్యూయల్ తయారు చేయాలన్నా కూడా మిథనాలే అవసరం. సంవత్సరానికి 33 మిలియన్ మెట్రిక్ టన్స్ ఎల్పిజి మన దేశానికి అవసరం. దాంట్లో హౌస్ హోల్డ్కి ఎవ్రీ మంత్ 2 మిలియన్ మెట్రిక్ టన్ ఎల్పిజి అవసరం. ఇప్పుడు ఆల్రెడీ హౌస్ హోల్డ్కి కావాల్సిన రిజర్వ్స్ మన దేశంలో ఉన్నాయి, కొరత అయితే లేదు. అయితే కమర్షియల్కి వచ్చింది కష్టం. ఈ ప్రాబ్లం ఉందనగానే యూఎస్ నుంచి కూడా తెప్పించుకుంటున్నాం మనము, అది ఆన్ ద వే ఉంది. ప్రస్తుతానికైతే 1 మిలియన్ మెట్రిక్ టన్ అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం, అది రావడానికి ఒక 10 నుంచి 15 రోజులు పడుతుంది. సో కమర్షియల్కి ఉన్నంత ఎఫెక్ట్ హౌస్ హోల్డ్కి అయితే లేదు. అందరు కలిసి ప్యానిక్ క్రియేట్ చేసిర్రు అన్నట్టు. అంటే ఇక ఇవాళ హోటల్స్కి వచ్చింది ఆ పరిస్థితి, రేపు మన ఇంటికి కూడా వస్తుంది అనేసరికి అందరు సిలిండర్లు పట్టుకొని లైన్లు కట్టేసిండ్రు. ఒకసారి మీరే ఆలోచించండి, మీరు ఒక సిలిండర్ బుక్ చేసుకుంటే 1 వారం టైం పట్టదా మీకు ఇంటికి రానికి? అట్లాంటిది ఒకటేసారి ఇంతమంది సిలిండర్లు పట్టుకొని బయలుదేరిపోతారు. మీదికి వెళ్ళి సిలిండర్ బుక్ చేసుకునేటోళ్ళు కూడా ఇప్పుడు రోజుకో 10 మందో 15 మందో 100 మందో బుక్ చేసుకునేది ఒకేసారి 1000 మంది బుక్ చేస్తే వాళ్ళు కూడా ఆర్డర్స్ తీసుకోరు కదా. సో జనాలని ప్యానిక్ చేసేసి ఇదో పెద్ద ప్రాబ్లం ఉంది అని చెప్పేసి క్రియేట్ చేసేసి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఇక్కడనే ఉంది అని చెప్పి కొంతమంది పాయింట్అవుట్ చేయడానికి చేస్తున్న కథ. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వచ్చే ఎల్పిజి ఇంకా ఆయిల్ ఇప్పుడు కేప్ ఆఫ్ గుడ్ హోప్ నుంచి వస్తుంది, అంటే ఆఫ్రికా మీదికి వెళ్ళి తిరిగి వస్తుంది అన్నట్టు. అయితే ఇంకొక 1 నెల రోజులల్లో మనకి మొత్తం ఏదైతే కమర్షియల్కి కావాల్సిన ఎల్పిజి ఉందో అదంతా కూడా సెట్ అవుతుంది, ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ కొంతమంది ఏమంటున్నారు అని అంటే స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్లా దుబాయ్ నుంచి వెళ్ళి ఇండియాకి వస్తున్న ఒక థైలాండ్ షిప్ మయూరి నారి అనే షిప్ పైన ఒక మిజైల్ అటాక్ అయ్యింది. ఆ మిజైల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే క్లారిటీ ఇంకా రాలేదు, కానీ మొత్తం మీద అయితే మనకి పెట్రోల్ రాదు, మొత్తం ఇక ఆగమాగం అయిపోతాం మనము అనే పుకార్ అయితే బాగలేస్తుంది. మీకు కొన్ని పచ్చి నిజాలు చెప్పాలనుకుంటున్నాను నేను. స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళ్ళి ట్రేడింగ్ ఆగిపోతే ఎవరికి ఎక్కువ నష్టం? ఇరాన్కే ఎక్కువ నష్టం. ఎందుకు అని అంటే వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్న ఆయిల్ని మొత్తం కూడా మ్యాక్సిమం ఆ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ దారుల నుంచెలే మిగతా దేశాలకి అది పంపిస్తూ ఉంటుంది. ఒక్క 2025లోనే వాళ్ళు ఇట్లా ట్రేడింగ్ చేసిన ఆయిల్ పైన $60 బిలియన్ సంపాదించిండ్రు. అంటే ఈ లెక్కన ప్రతిరోజు వాళ్ళకి ఎంత నష్టమో ఆలోచించారు అది ఆగిపోతే. వీళ్ళు ప్రొడ్యూస్ చేసే ఆయిల్ నుంచి వెళ్ళి మ్యాక్సిమం అంటే 90% ఆఫ్ ది ఆయిల్ చైనా కొనుక్కుంటుంది వీళ్ళ దగ్గర నుంచి వెళ్ళి. ఇంకో పాయింట్ ఏంటి అని అంటే వీళ్ళు ఇరాన్ తీరంలో మొత్తం మిజైల్ లాంచర్స్ పెట్టుకున్నారు, సముద్రంలోనేమో మైన్స్లు వదిలిండ్రు. ఒకవేళ ఎవరిదన్నా షిప్ కనిపిస్తే పేల్చేద్దామని చూస్తున్నారు. ఇట్లా సముద్రంలో వీళ్ళు మైన్స్ వదులుతున్నారన్న విషయం తెలిసే యుఎస్ వీళ్ళ 16 షిప్లని పేల్చేసింది మిజైల్స్ వేసి అని చెప్పేసి మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంది నాకు. ఇరాన్ షిప్పే కావచ్చు, ఇంకే షిప్ అయినా కావచ్చు, ఆయిల్ క్యారీ చేస్తున్న ఏ షిప్ అయినా మ్యాక్సిమం 2 మిలియన్ బ్యారెల్స్ ఆయిల్ క్యారీ చేస్తుంది ఏ షిప్ అయినా మ్యాక్సిమం. సో ఆయిల్ పోయేటప్పుడు దాన్ని కానీ బ్లాస్ట్ చేసింది అనుకోండి, ఆయిల్ మొత్తము సముద్రం నీళ్ళపైన పేరకపోతుంది. మీకు తెలుసు కదా, ఇరాన్ తీరంలో 65 డిస్టిలరీస్ ఉన్నాయి వాళ్ళవి. అవన్నీ కూడా ఈ సముద్రం నీళ్ళని తాగే నీళ్ళ కింద మారుస్తూ ఉంటాయి. ఒకసారి ఈ ఆయిల్ అంతా పేరకపోయిందనుకో, ఆ పేరకపోయిన ఆయిల్ వాటర్ని డిస్టిలైజ్ చేయలేరు. ఇంకా అప్పుడు నీళ్లు లేక ఎండేది ఎవరు? ఇరాన్ కాదా? అంటే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ని చోక్ చేసినా వాళ్ళకే నష్టం, ఈ షిప్పులు ఏవైతే పోతున్నాయో వాటిని పేల్చేసినా వాళ్ళకే నష్టం. లిటరలీ చెప్పాలంటే మట్టి తీసి అలా నోట్లాలు కొట్టుకున్నట్టు అవుతుంది. బుధవారం రోజు స్ట్రెయిట్ ఆఫ్ హర్మూజ్ నుంచి వెళ్ళి ఇండియాకు వస్తున్న ఒక థైలాండ్ షిప్ని ఎందుకు వేల్చేసిండ్రు అని అంటే దాని వెనకాల ఒక ఇన్సూరెన్స్ స్టోరీ వినిపిస్తుంది. కమర్షియల్ షిప్స్కి ఇన్సూరెన్స్ చేసే కంపెనీస్ యూకేవి, యూరప్వి లేదా యుఎస్ బేస్డ్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మీరే ఆలోచించండి, ఒకవేళ ఆ షిప్స్ని పేల్చేసిండ్రు అనుకో, పేల్చేస్తే ఆ షిప్ని ఎత్తుక్కొచ్చుకొని దాన్ని స్క్రూటినైజ్ చేసి ఆ కంపెనీ వాళ్ళకి కంపెన్సేషన్ ఇవ్వాలి. ఇట్లా ఒక 10 షిప్పులు పేల్చేసారు అనుకో, దెబ్బకి ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు మూసేసుకోవచ్చు కూడా. సో నష్టం ఎవరికి? యూకే, యుఎస్, యూరప్ కంపెనీలకో ఉంటుంది.
సో వాళ్ళు నష్టపోతారన్న ఉద్దేశంతో ఇరానే ఆ షిప్లను పేల్చేస్తుంది అనే టాక్ నడుస్తుంది. సో ఇప్పుడు ఆ ఇన్సూరెన్స్ కంపెనీ వాడు ఏమంటాడు, ఆ రూట్లో పోయేటందుకు క్లియరెన్స్ పోకుండ్రి అంటాడు. అంతే కదా. ఇప్పుడు మీరు పోయినరనుకో, ఆయనతో వాడు వీడు మిజైల్స్ వేసుకొని వచ్చి అదొచ్చి మన నెత్తి మీద పడ్డదనుకో, ఆయనతో మనకే బొక్కరా స్వామి, మీరు అందులోకి పోకుండ్రి అనేసి వాడు అంటాడు. మేమెక్కడ చోక్ చేసినాము, మీరు పోవచ్చు అని ఇరాన్ అంటది. అంటే మేము బోనిస్తున్నామని వాళ్ళు కథలు పడతారు, పోతే ఎక్కడ నెత్తిన ఏం వచ్చి పడుతుందో అని వీళ్ళు భయపడి వీళ్ళు క్లియరెన్స్ ఇయ్యరు. సో ఇన్సూరెన్స్ వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల అట్లా చాలా షిప్స్ ఆగిపోతున్నాయి. ప్రతిదానికి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ రీజన్ అవ్వడు, ఇట్లా ఎన్నో రీజన్స్ ఉంటాయి. ఈ ఇన్సూరెన్స్ పంచాది ఇరాన్ నేవీ షిప్ శ్రీలంక దగ్గర బ్లాస్ట్ అయింది చూసిండ్రా, అప్పుడే మొదలైంది. అమ్మో షిప్పుల మీద పడుతున్నాయి, అవి షిప్పులు బ్లాస్ట్ అవుతున్నాయి కాబట్టి వద్దు అటు పోకుండ్రి అని ఆడనే గునుగుడు మొదలు పెట్టిర్రు ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు. కమర్షియల్ షిప్ కూడా బ్లాస్ట్ అయ్యేసరికి ఇక అసలుకే పోనీయకుండా మొత్తానికి టైట్ చేస్తున్నారు క్లియరెన్స్ ఇవ్వకుండా. ఈ మొత్తం లొల్లిలా ఎవరు లాభపడుతున్నారో తెలుసా? ఇద్దరు బద్ధ శత్రువులు, యుఎస్, రష్యా. మొన్న యుక్రెయిన్ రష్యా వార్ అప్పుడు 30% ఆఫ్లోనే ఇస్తాం మీకు ఆయిల్ పట్టుకపోండి అని చెప్పేసి రష్యా అన్నది. ఇప్పుడేమో మోస్ట్ ప్రీమియం ప్రైసెస్లా ఆయిల్ అమ్ముడు మొదలుపెట్టింది. ఇక నేను తప్ప గతి లేదు అని. అటు యుఎస్ పరిస్థితి కూడా అదే. ఇగో మిడిల్ ఈస్ట్ నుంచి మీరు కొనుక్కోకుండా ఇట్లాంటి ఇష్యూసే వస్తాయి, అదే నాతో అనుకో ఫ్యూచర్లో కూడా మీకు ఇటువంటి ప్రాబ్లమే రాదు అని ప్రమోషన్ మొదలుపెట్టారు వాళ్ళు. గల్ఫ్ దేశాలల్లో మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు. ఇరాన్ నుంచి మనకు ఆయిల్ రావడం కూడా చాలా ముఖ్యము, కాబట్టి ఇరాన్తో లొల్లి పెట్టుకోకుండ్రి అని కొంతమంది అంటా ఉన్నారు. ఒక గల్ఫ్ దేశాలలోనే ఉన్నారా ఇండియన్స్? యుఎస్లో లేరా? మరి యుఎస్ వంతో లొల్లి పెట్టుకోమంటారా? 60 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు మరి యుఎస్లో. ఎవరితోని ఎంత దగ్గర ఉండాలి, ఎవరికి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, ఎవరితోని ఎప్పుడు ఎట్లా బిహేవ్ చేయాలి, ఎట్లా ఉండాలి అనేది ఇండియన్ గవర్నమెంట్కి బాగా తెలుసు. మీకు ఇక్కడ ఇంకో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. డిమానిటైజేషన్ అయినప్పుడు డిజిటల్ ఇండియాకి ఎంత ఫాస్ట్గా మారింది, అవసరం అలాంటిది. సేమ్ ఇప్పుడు కూడా మనం వేరే దేశాలపైన పెట్రోలియం కోసం అని చెప్పి, ఎల్పిజి కోసం అని చెప్పి డిపెండ్ అయి ఉంటున్నాం కొన్ని సంవత్సరాలుగా. అంటే మనకి స్వాతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా దీనిపైన ఆలోచించలేదు. ఆలోచించినా కూడా ప్రాసెస్ అనేది చాలా స్లోగా నడుస్తుంది. ఈ మధ్య మనకి సోలార్ ఎనర్జీ అని, న్యూక్లియర్ ఎనర్జీ అని ఇవి స్టార్ట్ చేశారు, కానీ చాలా మైన్యూట్గా ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. వాటిని ఇప్పుడు స్పీడప్ చేయాల్సిన అవసరం బాగా వచ్చింది. డెఫినెట్గా అవి ఫాస్ట్ అవుతాయి, మనం వేరే వాళ్ళపైన డిపెండ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. ఇక సచ్చినట్టు ఈ ప్రాసెస్ ఇంకా స్పీడప్ అవ్వాల్సిందే, వేరే ఆప్షన్ కూడా లేదు.